హలో టెక్కీస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను మీకు ఒకే వాట్సాప్లో రెండు నెంబర్స్తో ఎలా మెయింటైన్ చేయాలో చెప్తాను. ఓకే, సో మనం మల్టిపుల్ ఇన్స్టాగ్రామ్ని వాడినట్టు మల్టిపుల్ వాట్సాప్ అకౌంట్స్ని ఒకే వాట్సాప్ అప్లికేషన్లో వాడచ్చు అనమాట. సో అదేలాగో చెప్తాను, వీడియోని ఎండ్ వరకు చూడండి. వాట్సాప్ ఓపెన్ చేసుకొని రైట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి టాప్లో. సో అక్కడ క్లిక్ చేసుకోండి. అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ మీకు మీ వాట్సాప్ యొక్క నేమ్ ఉంటుంది అండ్ దాని పక్కన బార్ కోడ్ ఉంటుంది అండ్ దాని పక్కన ఒక యారో సింబల్ లాగా ఉందా, సో దాని మీద క్లిక్ చేయండి. ఓకే, సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ వాట్సాప్ ఇక్కడ చూపిస్తుంది. మీరు ఏదైతే ఇంకో వాట్సాప్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారో సో ఇక్కడ కింద యాడ్ అకౌంట్ ఉందా, సో యాడ్ అకౌంట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, సో యాడ్ అకౌంట్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ వేరే నెంబర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు 2 అకౌంట్స్ని ఒకే టైంలో వాడుకోవచ్చు. సో ఎలా చేయాలి ఏంటి అని చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. తర్వాత అగ్రీ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోండి. ఓకే, సో నేను నా సెకండరీ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. సో గైస్ దాని తర్వాత ఇక్కడ మీకు బ్యాకప్ పర్మిషన్ అడుగుతుంది, నేను స్కిప్ చేస్తున్నాను. ఓకే, సో వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. వెరిఫికేషన్ కోడ్ వచ్చిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది. సో నెక్స్ట్ పేరు అయితే పెట్టుకోమంటుంది. ఇప్పుడు నా సెకండరీ వాట్సాప్కి ఒక నేమ్ అయితే పెట్టుకుంటున్నా. సో దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, ఈ సెకండరీ అకౌంట్ కూడా ఈ విధంగా ఇప్పుడు యాడ్ అయిపోతుంది. యాడ్ అయిన తర్వాత చూపిస్తా. సో గైస్ ఇప్పుడు చూసారంటే నా సెకండ్ వాట్సాప్ యాడ్ అయిపోయింది. నేను ఒకటే వాట్సాప్ అప్లికేషన్లో 2 నెంబర్స్తో యూజ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మీకు అర్థమైందా, 2 వాట్సాప్స్ ఒకటే వాట్సాప్ అప్లికేషన్లో వాడుతున్నా. సో ఇక్కడ నేను టాప్లో 3 డాట్స్ మీద క్లిక్ చేస్తున్నా అండ్ ఇక్కడ చూసారా స్విచ్ అకౌంట్ అనే ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు సెట్టింగ్ రాలేదు. సో స్విచ్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే ఇంకొక వాట్సాప్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. స్విచ్ అకౌంట్ మీద క్లిక్ చేశాను, ఇక్కడ చూసారా ఈ వాట్సాప్లోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ టాప్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసా, ఇక్కడ చూసారా స్విచ్ అకౌంట్ అనే ఆప్షన్ వచ్చింది. మళ్ళీ స్విచ్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే సో ఇంకొక వాట్సాప్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఓకే, సో ఈ విధంగా 2 వాట్సాప్స్ ఒకటే అకౌంట్లో మీరు ఒకటే వాట్సాప్ అప్లికేషన్లో 2 వాట్సాప్స్ వాడచ్చు అనమాట. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.